హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈ వినాయకుడి విగ్రహం మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో పెట్టారనమాట. వినాయక చవితికి వినాయకుడి నిమజ్జనం ముందు రోజు కోలాటం పెట్టించారనమాట. సో చాలా బాగా చేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, అది వామప్ లాగా అనమాట. సో ప్రతి సాంగ్కి ముందర వామప్ లాగా చేసి ఆ తర్వాత మెయిన్ స్టెప్స్ ఉంటాయంట. ఇంకా సాంగ్కి మధ్యలో ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యలో వచ్చి వాటర్ కూడా ఇస్తున్నారనమాట వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వినాయక చవితికి ఇండియాలో ఉన్నానమాట. సో దాంతోపాటు ఆఫ్టర్ ఏజెస్ నేను కోలాటం చూస్తున్నాను లైవ్లో. సో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇవి మరుగున పడిపోతున్న కళలు కదా. సో అలా చూడగానే నాకు చాలా మంచిగా ఆనందంగా అనిపించింది అసలు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు మా తెలుగు సార్ మాకు నేర్పించారు చిన్న స్టెప్స్, అట్లా బేసిక్ స్టెప్స్. మేము స్టిక్స్ కూడా కొనుక్కొని చేసేవాళ్ళం అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది. సో ఇంకా వీళ్ళని ఇట్లా చూడగానే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో నేను క్యాప్చర్ చేసిన వాటిలో కొన్ని క్లిప్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వినాయకుడిని ఊరంతా ఊరేగిస్తారంట. ఊరేగించడం కోసం ఇలా స్టేజ్ కట్టేసేసి వినాయకుడిని అందులో పెట్టి ఊరేగిస్తారు. సో అలా ఊరేగిస్తున్నప్పుడు మా సందు దగ్గరికి వచ్చినప్పుడు చూడటానికి వెళ్ళామన్నమాట. సో వినాయకుడు బాగున్నాడు కదా చూడటానికి. వినాయకుడి విగ్రహం 11 అడుగులంట. ఇలా ముందర డీజే వెహికల్ ఉంటుంది. సో ఆ డీజే వెహికల్ని ఫాలోయింగ్ వినాయకుడి విగ్రహం పెట్టిన వెహికల్ ఉంటుందన్నమాట. సో మధ్యలో మనము కావాలనుకుంటే దేవుడికి హారతి ఇవ్వచ్చు. సో ప్లేట్లో ఏంటంటే హారతి, కర్పూరము, కడ్డీలు, కొబ్బరికాయ పెట్టుకొని ఉంటే వినాయకుడి విగ్రహం దగ్గర పూజారి గారు కూడా ఉంటారనమాట. సో వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసేసి హారతి ఇచ్చి మనకు ఆ ప్లేట్ ఇచ్చేస్తారనమాట. ఇంకా వినాయకుడి విగ్రహం ముందు పిల్లలు పెద్దలు అందరూ డీజేకి డ్యాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటారు కదా. సో ఈ అంకుల్ దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో చూసారా, హ్యాండ్తో ఆయన రాకెట్స్ ఎలా వేస్తున్నాడు. సో భలే అనిపించింది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి క్యాప్చర్ చేసాము. మంచిగా డీజే దగ్గర డ్యాన్స్ సీన్స్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. చక్కగా భలే ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా అని. మధ్యలో ఆగినప్పుడల్లా అక్కడున్న భక్తులందరికీ చక్కగా ప్రసాదాలు పంచిపెడుతున్నారు.